బీరకాయ పుల్లకూర తయారు చేయు విధానం. ఆశ్రిత బీరకాయ తోటలోకెళ్ళి బీరకాయ తోటను చూసి ఆనందంగా డాన్స్ వేసి బీరకాయలు కోసుకుంటుంది. బీరకాయలు కడిగి దాన్ని చెక్కు తీసి వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటుంది. తర్వాత ఉల్లిగడ్డ తోటలోకి వెళ్ళి ఉల్లిగడ్డలు కట్ చేస్తుంది. టమాటా తోటలోకెళ్ళి టమోటాలు కట్ చేస్తుంది. పచ్చిమిరపకాయ తోటలోకెళ్ళి పచ్చిమిరపకాయలు కట్ చేస్తుంది. అన్ని కూరగాయలు కలిసి ఉన్న తోటలో ఒక పొయ్యి పెట్టి దానిమీద బాండీ పెట్టి 3 స్పూన్ల నూనె పోస్తుంది. దానిలో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బీరకాయ ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు, కొంచెం పచ్చి మామిడి ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, చిటికెడు పసుపు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి వాటిని ఉడకబెడుతుంది. ఉడకపెట్టిన తర్వాత దానిని తీసి పప్పు గుత్తితో చిదిమేసి పుల్లకూర తయారు చేస్తుంది. చివరగా తయారైన పుల్లకూర అన్నంలో కలిపి సంతోషంగా తింటుంది. బీరకాయ పుల్లకూరలాగే వంకాయ, తోటకూర, గోంగూర, టమోటా, బెండకాయ, సొరకాయ పుల్లకూర కూడా తయారు చేసుకోవచ్చు. దీనిలో కొంచెం మామిడి ముక్కలు వేశాము కాబట్టి ఆ రుచి వేరేగా ఉంటుంది. కాబట్టి మీరు తయారు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి.